హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్లాకి హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు. హలో అండి సార్, ఫిషర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఫిషర్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫిషర్స్ అంటే చూడండి, ఫిషర్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక కట్ అన్నమాట. ఇప్పుడు యానల్ ఏరియాలో మనకు అంటే మలద్వారం దగ్గర చాలామందికి బర్నింగ్ సెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే మండినట్టు అనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. అది కాన్స్టిపేషన్ వల్ల కూడా కావచ్చు, అంటే మోషన్స్ హార్డ్ అవ్వడం వల్ల కూడా కావచ్చు, అండ్ చాలామందికి మళ్ళీ స్టూల్స్ రావడం వల్ల కూడా కావచ్చు, అండ్ లూజ్ మోషన్స్ ఒకవేళ అవుతున్నాయి అనుకోండి, ఆ టైంలో కూడా కొంచెం మోషన్ చేసిన తర్వాత కొంచెం మండినట్టు బర్నింగ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఎవరికైనా ఒకవేళ నొప్పులు వస్తున్నాయి, బర్నింగ్ పెయిన్ అనేది వస్తుందంటే వాళ్ళకు ఫిషర్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫిషర్ ఏంది ఇది అంటే, ఇప్పుడు నార్మల్గా యానల్ ఏరియాలో మనకి ఏంటంటే ఇలాస్టిసిటీ ఉంటుంది అనమాట. అది కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అయ్యే కెపాసిటీ ఆ యానల్ ఏరియాలో ఉంటుంది. కానీ కొంతమందికి ఈ మోషన్స్ చాలా టైట్ అయిపోవడం వల్ల చాలా ఎక్కువగా రిలాక్స్ అయ్యి అక్కడ ఒక చిన్న కట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అదే కట్కి మనం ఫిషర్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ అ ఫిషర్. డాక్టర్, మరి పైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? పైల్స్ అంటే చూడండి, పైల్స్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్లో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పైల్స్ ఎలా ఉంటుంది, అసలు ఏంది పైల్స్, దానికి తెలుగులో మనం అర్షములలు అన్నట్లు చెప్తూ ఉంటాము. సో అర్షములలు అనేటివి ప్రాబ్లం అనేది మనకు యానల్ ఏరియాలో ఉన్న రక్త సంచాలం చేసే నరాలలో కొంచెం వాపు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ వాపు ఏంటంటే మనకు కొంతమందికి లోపలే ఉంటుంది, చిన్న బాల్స్ లాగా తయారైపోతాయి. యానల్ ఏరియా లోపల్లోనే ఉంటుంది రెక్టంలో, కొంతమందికి బయటి కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎందువల్ల ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మేల్స్లో ఫీమేల్స్లో చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు, లేదంటే లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు అన్నమాట. అండ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అనేది మనకు కొన్ని వ్యాధుల్లో ఉంటుంది. జస్ట్ లైక్ ఎసైటిస్ ఉంది, లేదంటే కడుపులో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయి, అన్నందువల్ల కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరగడం అనేది ఉంటుంది అనమాట. కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి ప్రకాష్ రావు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. చెప్పండి ప్రకాష్ గారు. సార్, బాబుకి 2 సంవత్సరాల నుంచి ఫిస్టులా ఉంది సార్. ఓకే. అది 2 ఇంగ్లీష్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయింది. ఓకే. నెక్స్ట్ బెంగాల్ ట్రీట్మెంట్ అని ఇప్పించాము, అది ఫెయిల్యూర్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ వేరే కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, కానీ కొంచెం సాటిస్ఫైడ్గా లేదు సార్. అది కొంచెం సలహా కావాలి సార్. ఓకే. వయసు ఎంత ఉంటుందండి బాబుది? వయసు 20 సార్. ఓకే ఫైన్ అండి. సో ఫిస్టులాకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫిస్టులా అండ్ ఈ పైల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు కూడా వినే ఉంటారు చాలాసార్లు కి బై ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ అనేది రావడం జరుగుతూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సో హోమియోపతిలో ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఈ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత అగైన్ ఈ ప్రాబ్లం అనేది రిటర్న్ రాదు. కానీ మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా ఆల్మోస్ట్ 2 times మీ సర్జరీ అనేది ఫెయిల్ అయింది అండ్ రెగ్యులర్లీ మెడిసిన్స్ కూడా వాడుతున్నారు, అయినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే కొంచెం మీకు హోమియోపతిలో కొంచెం టైం పడవచ్చు, కానీ ఖచ్చితంగా శాశ్వతంగా క్యూర్ అయిపోవడం జరుగుతుంది. మేము ఎలాంటి పేషెంట్స్ చూసాము హోమియో కేర్లో అంటే పేషెంట్ కూర్చొని ఇలా లేస్తున్నప్పుడు కూడా వాళ్లకు డిశ్చార్జ్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. పస్ అనేది కారడం కానీ, లేదంటే బ్లడ్ అనేది కారడం కానీ, అలాంటి పరిస్థితి. కొంతమంది డైపర్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది బికాజ్ ఆఫ్ కాన్స్టాంట్ డిశ్చార్జ్. సో ఈ కాన్స్టాంట్ డిశ్చార్జెస్, ఇంత తీవ్రమైన డిసీజెస్ కూడా మనకు హోమియో కేర్లో పూర్తిగా నార్మల్ అయినాయి అన్నమాట. కాబట్టి కొంచెం రెగ్యులర్ యూజ్ చేయండి అండ్ మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, అక్కడ వెళ్ళి కలవండి అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దిస్ ఫిస్టులా అనమాట. డాక్టర్, అసలు వాట్ ఈస్ ఫిస్టులా డాక్టర్? ఫిస్టులా అంటే చూడండి, మనకు చిన్న పుండు రావడం జరుగుతుంది అనమాట. మన బటక్స్ ఏరియాలో ఒక చిన్న పుండు, దానికి మనం
యాప్సెస్ అన్నట్లు చెప్తూ ఉంటాము. సో ఈ యాప్సెస్ ఒకవేళ వచ్చింది అండ్ ఇనీషియల్ స్టేజెస్లో మనం ఈ యాప్సెస్కి ట్రీట్మెంట్ తీసుకోలేదు, జస్ట్ కొంచెం నొప్పి వస్తుంది కదా అన్నట్లు దానికి మానేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యాప్సెస్ అనేది పెరిగిపోయి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయి లోపల వరకు ఈ ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతుందన్నమాట. ఇప్పుడు పైన ఒక చిన్న పుండు ఉంది, సో స్కిన్లో మనకు ఏమనిపిస్తుంది, జస్ట్ ఒక హోల్ పడినట్లు ఏమైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఏంటంటే అది ఇన్ఫెక్షన్ పెరుగుతూ 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 అది డీప్గా పోతూ ఉంటుంది అన్నమాట. డీప్గా అంటే ఒక టనల్ లాగా అక్కడ ఫామ్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఆ టనల్ స్ట్రైట్ పోవడం జరుగుతుంది, కొంతమందికి ఇలా సైడ్లో పోతుంది. అండ్ ఇంటెన్స్ కేసులో అంటే చాలా సివియర్ కేసెస్లో ఏం జరుగుతుందంటే ఆ చిన్న పుండుతో ఒక టనల్ లాగా హోల్ లాగా ఫామ్ అయిపోయి ఆ హోల్ అనేది పోయి మనకు రెక్టంలో కలుస్తుంది అన్నమాట. రెక్టమ్ అంటే మోషన్స్ ఎక్కడ వచ్చేసి జమ అయిపోతాయో ఆ ఏరియాలో, డిపాజిట్ అయిపోయిన ఏరియాలో కూడా మనకు హోల్ రావడం జరుగుతుంది. అన్నందువల్ల ఏం జరుగుతుందంటే మోషన్ చేస్తున్నప్పుడు నార్మల్గా మనకు యానస్ నుంచి కూడా మలద్వారం నుంచి కూడా మోషన్స్ వస్తాయి అండ్ ఆ ఫిస్టులా నుంచి కూడా మీకు మోషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఫిస్టులా. సో ఫిస్టులాలో కూడా మనకు టెస్ట్లు అవి చేసుకుంటే ఎంత డీప్ ఉంది మనకు తెలుస్తుంది, దాని ప్రకారంగా దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు, శివ ఫ్రమ్ హైదరాబాద్. శివ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో చెప్పండి శివ గారు. సార్ అది ఏం లేదు, నాకు యానల్ ఏరియాలో కొంచెం టియర్ అయిందండి. అది అచ్చా, ఎప్పటి నుంచి ఉందండి? ఇది ఆల్మోస్ట్ 22 డేస్ అవుతుంది. ఓకే, బర్నింగ్ ఉంటుందా? బర్నింగ్ ఉంటుంది, మోషన్ వెళ్ళే టైంలో లైట్ ఒక 2-3 డ్రాప్స్ బ్లడ్ కూడా వస్తుంది. అచ్చా, అది టియర్ కూడా అయినట్టు నాకు తెలుసు. ఓకే ఫైన్. ఇంకా వేరేది ఏమైనా ఉంటుందా ప్రాబ్లం? ఇంకా అంతే అండి. కాన్స్టిపేషన్ ఏమైనా ఉండేనా మీకు? కాన్స్టిపేషన్ నాకు ఇంతకు ముందుకు ఏం లేకుండే. ఇప్పుడు ఉందా? ఇప్పుడు కూడా ఏం లేదు. ప్రస్తుతం నేను మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాను, డర్కోఫ్లెక్స్ అది. ఓకే ఓకే ఫైన్, అంతే. సరే సార్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ మీకు వచ్చిన ప్రాబ్లం ఆ కట్ అని వచ్చింది చెప్తున్నారు కదా, దానికి మనం ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. సో షో స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పాను దీని గురించి, బై ఫిషర్ ఒక కట్ రావడం జరుగుతుంది, బర్నింగ్ ఉంటుంది. కొంతమందికి యాజ్ యూ సెడ్ బై బ్లీడింగ్ కూడా అవుతుంది. బ్లీడింగ్ అవుతుందంటే కొంచెం డీప్ ఫిషర్ అనేది మీకు రావడం జరిగిందనమాట. సో డీప్ ఫిషర్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది అనమాట దానికి. అండ్ యూ మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ ఇచ్చింగ్, అంటే దురద కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. అండ్ ఆ పెయిన్ అనేది ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ వరకు కూడా కాన్స్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేం చేయాలంటే అండి, కొంచెం స్లిట్ బాత్స్ చేయాలన్నమాట. స్లిట్ బాత్స్ అంటే గోరువెచ్చిన నీళ్ళు తీసుకొని ఒక టబ్లో డెటాల్ కానీ లేదంటే బీటాడిన్ కానీ వేసి కొంచెం కూర్చోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు మీరు కూర్చోవాలి. సో దీని నుంచి ఏంటంటే మనకు హెల్ప్ అవుతుంది. యూజువల్లీ ఫిషర్స్ అనేటివి వారం లోపల్లోనే తక్కువైపోతుంది. ఇట్స్ అ మోస్ట్ కామన్ ప్రాబ్లం. వితౌట్ ఎనీ మెడికేషన్సే వారం లోపల్లో తక్కువ అవుతుంది. వారం లోపల్లో తక్కువ కాలేదు అంటే ఈ ఫిషర్ చాలా డీప్ది అన్నమాట. ఇప్పుడు మెడిసిన్స్ అయితే హౌఎవర్ మీరు యూజ్ చేస్తున్నారు, కానీ మీరేం చేయాలి ఇది పెరగకుండా అంటే మీరు వాటర్ ఇంటేక్ అనేది బాగా చేయాలన్నమాట. అంటే మోషన్స్ హార్డ్ రాకుండా మీరు చూసుకోవాలి. అలాగే బయట ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం బయట ఫుడ్ తినడం వల్ల కొంచెమైనా ఇన్ఫెక్షన్ అయింది అండ్ లేదంటే ఫుడ్ పాయిజనింగ్ లాగా ఏమైనా అయిందనుకోండి, ఆ టైంలో మీకు ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోయి లేదంటే లూజ్ మోషన్స్ వచ్చేసి అగైన్ దిస్ ఫిషర్ విల్ ఇంక్రీజ్ అన్నమాట. కాబట్టి ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేయండి, స్లిట్ బాత్ చేయండి. యు ఆర్ యూజింగ్ మెడికేషన్స్, కంటిన్యూ దోస్. బట్ హోమియోపతిలో ఈ ఫిషర్కి మెడిసిన్స్ అనేది చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ వీ డోంట్ ట్రీట్ ఓన్లీ ఫిషర్స్, బట్ వీ ట్రీట్ యువర్ డైజెస్టివ్ ట్రాక్ ఆల్సో. అంటే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడకూడదు అన్నట్లు మొత్తం డైజెస్టివ్ ట్రాక్ని ట్రీట్ చేసి మీ డైజెషన్ని కరెక్ట్ చేసేస్తాము. సో డైజెషన్ ఒకవేళ కరెక్ట్ అయిపోయింది
దాని తర్వాత ఈ ఫిషర్ అనేది, ఫిస్టులా అనే ప్రాబ్లం, పైల్స్ అనే ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. ఆర్ఎల్స్ చాలా కేసెస్లో రిపీట్ ఎందుకు అవుతూ ఉంటుంది అంటే బికాస్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉండదు. వాళ్ళకు కాన్స్టాంట్ మోషన్స్ కానీ, ఫ్రీక్వెంట్ మోషన్స్ కానీ, లేదంటే కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. అలా మనం కాకుండా డైజెస్టివ్ ట్రాక్ని కరెక్ట్ చేసి పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు చూడొచ్చు. డాక్టర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్? ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఎలా ఉంటాయి అంటే అండి, చాలామంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇంటర్నల్ పైల్స్ అంటే అది యానల్ రింగ్కి లోపల ఉంటుంది, అంటే బయట మనకు కనబడదు అనమాట, లోపలే పెరుగుతూ ఉంటుంది అండ్ లోపలే బాల్స్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే లోపల కాకుండా యానల్ రింగ్కి బయట అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకు చూసినప్పుడు అది కనపడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. కానీ ఇందులో చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్స్టర్నల్ పైల్సే ఉంది మాకు అని అనుకుంటారు. ఎందుకంటే ఈ ఇంటర్నల్ పైల్స్లో కూడా మనకేమవుతుందంటే ఒకవేళ పైల్స్ పెరిగిపోయినాయి అనుకోండి, లోపల నుంచి బయటికి కనబడుతూ ఉంటాయి. సో ఇలా లోపల నుంచి బయటికి వచ్చిన బాల్స్ని మనం ఏమనుకుంటాము, ఎక్స్టర్నల్ పైల్స్ ఉందేమో అన్నట్లు అనుకుంటాము. కానీ అది ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నలే. ఎగ్జాక్ట్లీ తెలవాలి ఇది ఎక్స్టర్నలా ఇంటర్నలా అని చూసుకుంటే మనం చూడంగానే ఆరిజిన్ ఎక్కడుంది చూడాలి. ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి పుట్టుతుంది అది. ఒకవేళ మనం చూస్తే బయటే అది పెరిగిందనుకోండి, సో అది ఎక్స్టర్నల్ పైల్స్. అదే మనకు లోపల నుంచి బయటికి కొంచెం కనబడుతుందంటే అది ఇంటర్నల్ పైల్సే ఉంది, కానీ కొంచెం పెరిగిపోయి బయటికి కనపడుతుంది అన్నట్లు చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్లో బయటికి ఎప్పుడు వస్తుంది అంటే దాంట్లో మనకు 4 స్టేజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్. సో ఆ స్టేజెస్ పరంగా మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఏముంటుందంటే ఓన్లీ మీకు చిన్న పైల్స్ అనేటివి లోపలే ఉంటుంది. చాలామందికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఏసిమ్టమేటిక్ ఉంటారు, అంటే వాళ్ళకు సిమ్టమ్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఒక్కసారి యూ కెన్ సేకి బై మంత్లో ఒకసారైనా 2 మంత్స్లో ఒకసారైనా బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా బ్లీడింగ్ అయినప్పుడు వేరే లక్షణాలు లేవు కాబట్టి మనం ఏమనుకుంటాం కి బై నాకు ఏదైనా తిన్నాము, వేడి అయింది, దానివల్ల బ్లీడింగ్ అయిందేమో అని అనుకుంటాం. కానీ అది ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పైల్స్ అన్నమాట. ఇక్కడే మనం డైట్ మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, మోషన్స్ అనేది నార్మల్ వచ్చినట్లు చూసుకున్నాం అనుకోండి, మీకు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు, ఆటోమేటిక్గా తక్కువ అయిపోవడం జరుగుతుంది. బట్ ఒకవేళ మీరు డైట్ మెయింటైన్ చేయలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు, పథ్యం చేయలేదు, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇది పెరిగిపోయి మనకు సెకండ్ గ్రేడ్లో రావడం జరుగుతుంది అనమాట. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ వైజాగ్. శివ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే, నా పేరు శివ అండి. ఓకే చెప్పండి సార్ శివ గారు. సార్ నాకు ప్రాబ్లం ఏంటంటే గత 1 month నుంచి కూడా ముద్దంటే ఎక్కువగా మంట వచ్చేస్తుంది సార్. కూర్చున్నా నుంచున్నా సరే మంటలో వచ్చేస్తుంది. ఓకే, మంట మాత్రమే? అవును సార్, గడ్డ వేసినట్టు ఉంటుంది సార్, అలా కూర్చుంటే గుచ్చుకుంటున్నట్టు. అదేనే. అచ్చా. బ్లీడింగ్ ఏమైనా ఉంటుందా? బ్లీడింగ్ ఏం అవట్లేదు సార్. బాత్రూమ్ వెళ్ళేటప్పుడు మాత్రం కొద్ది మామూలుగా మంట ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫైన్ అండి, చెప్తాను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అదే చిన్న మొల్ల బయటకు వస్తుంది సార్, మళ్ళీ అది అలా ఉంటుంది అనమాట. అచ్చా ములల్లా కూడా అనిపిస్తుంది అంటే సపరేట్ గా ఏమీ రావట్లేదు సార్. అంటే మనం మోషన్ వెళ్ళేటప్పుడు తోసుకొస్తే చూడండి, ఏదో మామూలు చిన్నది వస్తుంది కదా బయటికి, అదే నొప్పి వస్తుంది సార్ ఎక్కువ. సరేనండి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 2 కేసెస్ ఉన్నాయి. అంటే పైల్స్ కూడా మీకు ఉంది, పైల్స్తో సహా మీకు ఫిషర్ కూడా ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా ఏంటంటే మీకు బర్నింగ్ కూడా ఉంది, మీకు నొప్పి కూడా ఉంది, అండ్ కొంచెం మోషన్ చేస్తున్నప్పుడు చిన్న పైల్ కూడా కనబడుతుంది, చేతులకి తగులుతుంది అని చెప్తున్నారు. సో పైల్స్లో ఫిషర్లో మెయిన్ డిఫరెన్స్ ఇదే అన్నమాట. పైల్స్లో మీకు బర్నింగ్ ఉండదు, అంటే మంట అనేది ఉండదు. గుచ్చినట్టు నొప్పి ఉండొచ్చు, నార్మల్ పెయిన్ అనేది ఉండొచ్చు, కానీ బర్నింగ్ లాగా అనిపించదు. బట్
ఫిషర్లో ఏంటంటే మీకు బర్నింగ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది, కొంచెం మండినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది, దట్ ఈస్ ఫిషర్. సో మీకు 2 ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి, పైల్స్ కూడా ఉంది, ఫిషర్ కూడా ఉంది. ఇప్పుడు పైల్స్లో మనం చూసుకోవాలి ఏ గ్రేడ్ పైల్స్ ఉంది అన్నట్లు. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి. అండ్ ఈ ఫిషర్ అండ్ పైల్స్ కానీ 2 ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అండ్ కమింగ్ టు ఆర్ పాయింట్కి ఏ స్టేజ్లో ఉంది అండ్ స్టేజెస్ ఎలా గుర్తించాలి అన్నట్లు నేను చెప్పాను కదా. ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్లో ఇట్ మైట్ బి ఏసిమ్టమేటిక్ ఆర్ ఎల్స్ ఎప్పుడైనా బ్లీడింగ్. బట్ సెకండ్ స్టేజ్ వచ్చిందనుకోండి, ఆ టైంలో ఏంటంటే బ్లీడింగ్ విల్ బి దేర్, మోషన్స్లో ఎప్పుడైనా బ్లీడింగ్ రావచ్చు ఒకవేళ మోషన్స్ హార్డ్ అయినాయి అంటే. బట్ మీరు కూర్చున్నప్పుడు స్క్వాటరింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న పైల్ మాస్ అనేది మొలలు బయటికి కనబడడం జరుగుతుంది, చేతికి తగలడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఫ్రెష్ అయ్యి లేచిన తర్వాత అది బయట కనబడదు, ఆటోమేటిక్గా లోపల రిట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ కనబడదు, ఓన్లీ మోషన్ చేస్తున్నప్పుడు మాత్రమే కనబడుతూ ఉంటుంది. అప్పుడు మీకు పెయిన్ రావచ్చు, రాకపోవచ్చు, బ్లీడింగ్ రావచ్చు, రాకపోవచ్చు. ఇట్ ఈస్ సెకండ్ స్టేజ్. ఒకవేళ ఇది ఇంకా పెరిగిపోయింది అనుకోండి, థర్డ్ స్టేజ్లో పోతుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే మీకు మోషన్ చేస్తున్నప్పుడు బయటికి పైల్ మాస్ అనేది మూలలు అనేటివి బయటికి కనబడడం జరుగుతుంది, దాంతో సహా కొంచెం బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఇంటెన్స్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా లోపలికి పోదు అన్నమాట, కొంచెం ప్రెషర్ వేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇచ్చింగ్ కూడా రావచ్చు, ఇక్కడ ఊజింగ్ కూడా ఉండొచ్చు. ఊజింగ్ అంటే అక్కడ మీకు డిశ్చార్జెస్ కూడా రావచ్చు అన్నమాట. దాని నుంచి కొంచెం ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతారు. సార్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ ముంబై. లక్ష్మి గారు డాక్టర్ గారితో మాట్లాడాలండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నాకు 1 year బ్యాక్ డెలివరీ అయిందండి. డెలివరీ అయిన కాడికి నాకు మోషన్ లో అంటే 2 days ఒకసారి మోషన్ అవుతుంది. ఓకే, బ్లడ్ వస్తుందా? ఓకే, వేరే ప్రాబ్లం ఏం లేదమ్మా, ఓన్లీ బ్లడ్ మాత్రమే వస్తుందా మీకు? వేరే ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ బ్లడ్ కొంచెం లైట్ గా. అచ్చా, పెయిన్ ఏం లేదు కదా? పెయిన్ ఏం లేదు. మోషన్ అన్నది ఎంత వాటర్ తాగినా సరే నాకు ఫ్రీ అన్నది లేకుండా అవుతుంది. మెడికల్ యూస్ సరే సరే అమ్మా, చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను మెన్షన్ చేసిన స్టేజెస్లలో ఇప్పుడు మీ కంప్లైంట్ ఎలా ఉందంటే అమ్మ, మీకు ఓన్లీ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది, బట్ దెర్ ఈజ్ నో అనదర్ ప్రాబ్లం, అంటే వేరే డిస్కంఫర్ట్ లేదు, జస్ట్ బ్లీడింగ్ కనబడుతుంది. ఇట్ మీన్స్ పైల్స్ ఉంది అండ్ ఫస్ట్ స్టేజ్ పైల్స్లో మీరు ఉన్నారు. అండ్ యాజ్ యూ సెడ్ కే బై 2 రోజుల్లో ఒకసారి మోషన్ వస్తుంది అండ్ మోషన్ ఇబ్బందులు వచ్చేసినాయి డెలివరీ తర్వాత అన్నట్లు చెప్తున్నారు. ఆ ప్రాబ్లం వల్లనే మీకు ఈ పైల్స్ అనేటివి రావడం జరిగిందనమాట. సో దీనికి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామందికి రీఅపియరెన్స్ ఎందుకు అవుతూ ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ పైల్స్ ఎందుకు రావడం జరుగుతూ ఉంటుంది ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉండదు, వాళ్ళకు మోషన్స్ బవల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉండదు, మీలాగానే 2 daysకి ఒక్కసారి కానీ హార్ట్ రావడం కానీ. సో హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే పూర్తిగా మీ డైజెస్టివ్ ట్రాక్ని నార్మల్ చేస్తాం. చాలామందికి ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది, అన్నందువల్లనే ఈ పైల్స్ వస్తుంది అనమాట. సో హోమియోపతిక్ మెడిసిన్స్తో ఏం చేస్తామంటే రెగ్యులర్ మోషన్ వచ్చినట్లు అండ్ మోషన్ సాఫ్ట్ ఉండాలి, హార్డ్ ఉండకూడదు, దేర్ షుడ్ బి నో డిస్కంఫర్ట్ అన్నట్లు మేము చేస్తాము. దాంతో సహా ఆ లోపల ఉన్న పైల్స్ కరిగిపోవాలన్నట్లు కూడా మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. సో హోమియోపతిలో దీనికి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ యూ సెట్కే మీరు ముంబై నుంచి ఉన్నారు కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ టు ద కాల్ సెంటర్, అక్కడ అవైలబుల్ ఉన్న డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మీకు మెడిసిన్స్ కూడా పంపేస్తారు అన్నమాట. డాక్టర్, ఇందాక ఒక కాలర్ చెప్పారు వాళ్ళ బాబుకి ఫిస్టులతో సఫర్ అవుతున్నారని చెప్పారు. మరి పిల్లలకు కూడా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా డాక్టర్? అఫ్ కోర్స్ తీసుకోవచ్చండి. చూడండి, హోమియోపతి ఈజ్ సేఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఫీమేల్ హూ ఆర్ ప్రెగ్నెంట్, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద ఫీమేల్స్ హూ ఆర్ లాక్టేటింగ్ అంటే ఫీడ్ చేస్తున్న వాళ్ళకు. సో దేర్ ఈజ్ నో కాంట్రా ఇండికేషన్ ఇన్ హోమియోపతి. వీళ్ళకు ఇవ్వకూడదు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇవ్వకూడదు,
ఫీమేల్స్లో ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే బేబీకి ఫీడ్ చేస్తున్నప్పుడు కానీ ఇవ్వకూడదు అన్నట్లు ఉండదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ అన్నమాట. ఇప్పుడు హోమియోలో మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తున్నాము. సో చిన్న పిల్లలకి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది, అదే మనకు పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది. సో ఏజ్తో ఏం సంబంధం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు కాబట్టి మీకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా సేఫ్ టు యూజ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.